ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన 8వ కీర్తనను మనము ధ్యానం చేసుకుందాం. దావీదు కీర్తన 8వ అధ్యాయంలో 1వ వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. దేవుని యొక్క మహిమ ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ మనము చూడగలము, ఎక్కడ దాన్ని వెదకగలము అనంటే మనకు ఆ ప్రభు యొక్క మహిమను చూసే శక్తి సామర్థ్యత లేదు. అది మనకు దొరకదు. ఎందుకనగా మోషే భక్తునికే దొరకలేదు. ఆ మహిమను ఆయన చూడలేకపోయి ఉన్నాడు. మన ప్రభు, మన తండ్రి అయిన దేవుడు మహామహిమలో వసించువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అట్టి దేవుడు మన జీవితములలో ఆయన కృప ద్వారా ఆయన మహిమను అర్థం చేసుకున్నటకు గాను ఆకాశములలో ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. మీరు ఆకాశములను పరిశీలించి చూడండి, ఆ యొక్క అంతరిక్షములను పరిశీలించి చూడండి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎంత అగమ్య గోచరం, మన జ్ఞానమునకు అంతు పట్టని రీతి మనకు అక్కడ కనబడుతుంది. అందువల్ల అంత గొప్ప దేవుని యొక్క మహిమ ఆకాశములో నిక్షిప్తముగా ఉంది. దానిలో ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని యొక్క నామ ప్రభావము భూమి మీద ఉన్నది. ఆయన నామ ప్రభావము భూమి మీద నిండి ఉన్నది. ఆలోచన చేసినప్పుడు ఆయన నామము ఎంత ప్రభావము గలది అని మనము ఆలోచన చేస్తే, ఆయన మానవుని సృష్టించిన రీతే ప్రభావముగా ఉంది. ఆయన రూపులో ఉన్నాడు ఈ మానవుడు. ఆయన స్వరూపము కలిగి ఉన్నాడు. ఆ ప్రభువు మహామహుడు, మహోన్నతుని యొక్క ఊపిరే కలిగి ఉన్నాడు. అంతమంది లోకములో ఆయన రూపములో వెలిసినప్పుడు అది మహాప్రభావము కలిగి ఉన్నది. హల్లెలూయా. అంత